అందరికీ నమస్తే. ప్రస్తుతం నేను లగచెర్ల గ్రామంలో ఉన్న. కరెక్ట్ సంవత్సరం క్రితం ఇదే ప్రాంతంలో ఇక్కడనే పోలేపల్లి అకింపేట్ లగచెర్ల ఇండస్ట్రియల్ కారిడార్ భూసేకరణ విషయంలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ అదేవిధంగా కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ ఆఫీసర్ వాళ్ళ మీద పెద్ద ఎత్తున ఇక్కడనే దాడులు జరిగినాయి. కానీ ఏడాది గడిచేలోపే మళ్ళొక్కసారి ఇదే ప్రాంతంలో ఇక్కడ జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి మాత్రం పట్టం కట్టినరని మాత్రం చెప్పొచ్చు. కొంతమంది ఆనాడు రాజకీయ లబ్ధి కోసం వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా కేటీఆర్ కావచ్చు, మా ప్రాంతానికి నీళ్లు రాకుండా, నిధులు రాకుండా, పరిశ్రమలు రాకుండా ఈ ప్రాంతం మీద కుట్రాలు చేసి కుతంత్రాలు చేసి గుంతనక్కలాక ఈ ప్రాంతానికి అభివృద్ధి రాకుండా అడ్డుపడి నానా రకాలుగా ఇబ్బందులు పెట్టి 4 ఓట్లు 4 సీట్లు దండుకోవాలని ఎన్ని కుటిల రాజకీయాలు చేసినా కానీ ఇక్కడి ప్రజలు మాత్రం కర్రు కాల్చి వాత పెట్టినరని మాత్రం చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ లగచెర్లలో జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి 3వ స్థానంలో నిలిచిండు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి 2 నిలబడితే 2 ఫస్ట్ సెకండ్ ప్లేస్లలో ఉంటే ఏకంగా బీఆర్ఎస్ అభ్యర్థి ఇక్కడ 3వ స్థానానికి పోయిండు. వాళ్ళు గతంలో పదే చెప్పేవాళ్ళు ఈ దాడి తర్వాత ఇక్కడ వార్డు మెంబర్ కూడా కాంగ్రెస్ పార్టీ గెలవదని చెప్పేవారు. కానీ వాటన్నిటిని పటాపంచాలు చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద, అదేవిధంగా తిరుపతి రెడ్డి గారి మీద ఈ ప్రాంతంలో వస్తున్నటువంటి ముఖ్యంగా ఎడ్యుకేషనల్ హబ్ కావచ్చు, ఇండస్ట్రియల్ కారిడార్ కావచ్చు, ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి అభివృద్ధిని ఇక్కడ ముఖ్యమంత్రి ఇస్తున్నటువంటి ప్రత్యేకంగా నిధులను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాంతం ప్రజలు మాత్రం మరొకసారి ఈ పోలేపల్లి కావచ్చు, లగచెర్ల అకింపేట ఈ ప్రాంతాల్లో మొత్తం కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లకు మాత్రం పట్టం కట్టినని మాత్రం చెప్పొచ్చు. మరి మన ముందు లగచెర్ల సర్పంచ్ అభ్యర్థి వెంకట్రాములు గౌడ్ అన్న ఉన్నాడు. ఒకసారి అన్నకు మరొకసారి మన ఛానల్ తరపున అన్న శుభాకాంక్షలు. ముందుగా కంగ్రాట్స్. చెప్పండి అన్న, లగచెర్ల గ్రామ సర్పంచ్గా ఈ ప్రాంతం ప్రజలు నీకు పట్టం కట్టినరు, ఏం చెప్తారు? ముఖ్యంగా ఏం చెప్తాం, ప్రజలకు అందరికీ ధన్యవాదాలు. లగచెర్ల పెద్దలకు, చిన్నలకు, అమ్మలక్కలకు, యువకులకు అందరికీ ధన్యవాదాలు. నా మీద అభిమానం ఉంచి నన్ను ఇంత పెద్ద విజయంతో గెలిపించినందుకు వాళ్ళందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. అట్లే కానీ నేను అభివృద్ధి ఎలా చేస్తానో అనేది చెప్పాను వాళ్ళకు. ఆ నమ్మకంతో నా మీద నమ్మకం పెట్టుకొని నన్ను గెలిపించినారు. అదే మన రేవంత్ అన్న, తిరుపతి అన్న, మన ఇది మండల ప్రెసిడెంట్ శేఖర్ గారు, మా గ్రామ పెద్దలందరూ కలిసి నన్ను ఎంతో సహకరించి నా వెనుక ఉండి నన్ను నడిపించారు. అట్లాగానే నేను ప్రజలకు ఇచ్చిన మాట తప్పను. వాళ్ళు చేసే అభివృద్ధి చెప్పేది కాదు, నేను చేసి చూపిస్తాను. అదే రేవంత్ అన్న అండదండలతోటి, తిరుపతి అన్న నాయకత్వంలో మన ఆవటి శేఖర్ గారు మండల ప్రెసిడెంట్ గారు ఆయన ప్రోత్సాహంతో ఆయన నా వెంబడి ఉండి నన్ను చాలా నడిపించారు. వాళ్ళందరికీ నా ధన్యవాదాలు చెప్తున్నాము. అట్లే మా కావాలి కృష్ణయ్య గారు, కావాలి నరసింహులు గారు, మా పెద్దలు, మా గౌడ్ సోదరులు ప్రజలందరూ కలిసి నన్ను ఎంతో విజయపదంలో తీసుకెళ్లారు, విజయం సాధించి పెట్టారు. నన్ను ఎంతో కుంగదీశారు. నువ్వు వద్దు, అవసరం లేదు, నువ్వు నా మీద ఎన్నెన్నో అలిగేషన్ తెచ్చారు. ఈడు ఉండడు, హైదరాబాద్ వెళ్తాడు, ఆయన హోటల్లో పనిచేస్తాడని తప్పుడు సమాచారం ఇచ్చారు శ్రీఎం గారికి. చెప్తే మా మండల ప్రెసిడెంట్ ఆవటి శేఖర్ గారు నాకు ఎంతో ధైర్యసాహసాలు చెప్పి అట్లా కాదు సార్ అని చెప్పి వాళ్ళతో ఒప్పించి నన్ను ముందుకు నడిపించి నన్ను ఇంత ఘన విజయాన్ని సాధించడానికే ఎంతో కృషి చేశారు. మా గ్రామ ప్రజలకు ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను. వాళ్ళకు అభివృద్ధి ఏందో చేసి చూపిస్తాను. ఈ 5 ఏళ్లలో రేవంత్ అన్నతో కలిసి మా ఐటీ శేఖర్ గారు, మండల ప్రెసిడెంట్ శేఖర్ గారు తోలుకుపోయి నన్ను పరిచయం చేసి మా ఊరు ఎంత చేయాలనో ఇప్పటికే చాలా చేశారు. ఇటు దుద్దాల నుంచి అకింపేట వరకు, అకింపేట నుంచి తుంగిపేటల వరకు మా ఊళ్ళో సీసీ రోడ్లు అనేటివి 1,60,00,000 చేపించారు. ప్రతి సందుగా అన్నిట్లోనూ మొత్తం ఆ ఊరు డెవలప్ చేస్తున్నా. మా మండల ప్రెసిడెంట్ ఆవటి శేఖర్ గారు మొత్తం చూసుకుంటున్నారు. వాళ్ళకు నా ధన్యవాదాలు చెప్తున్నాను. అన్న మరి ముఖ్యంగా చెప్పండి, ఏమేమి హామీలు ఇచ్చి గెలిచారు మీరు ఇక్కడ? ముఖ్యంగా మీ ముందు ఉన్నటువంటి ప్రధాన హామీలు ఏంటివి? ఇప్పుడు మీరు సర్పంచ్ అయినారు కాబట్టి, ఎందుకంటే మీ మీద చాలా నమ్మకంతో ఓట్లు వేసింటారు. ఇక్కడ ఇప్పుడు నమ్మకం అంటే వాళ్ళకి కావాల్సింది ఏంది? నీరు, కరెంటు, మోరీలు, వాళ్ళకి వచ్చే పెన్షన్ కానీ, ఇండ్లు కానీ అవేమైనా మా మండల ప్రెసిడెంట్ శేఖర్ గారితో మాట్లాడి వాళ్ళకి స్వచ్ఛంగా ఇప్పిస్తాము. మేము పార్టీ భేదాలు చూడము, పార్టీతో మాకు సంబంధం లేదు. మాకు గ్రామ ప్రజలు ముఖ్యం. మాకు వచ్చే ఏ ఫండ్ వచ్చినా కూడా, ఏ కార్యక్రమం వచ్చినా కూడా ప్రజలకు అందిస్తాం. మాకు దేని మీద ఆశ లేదు. మేము ప్రజలకు సేవ చేయడానికి వచ్చాము. నాకు ఎటువంటి దురుద్దేశం లేదు. వచ్చే ప్రతి పథకాన్ని మేము అరువులందరికీ చేరవేసి తీరుతాము. అదేందో మేము మాటలు చెప్పేది కాదు, చేతలు చేసి చూపిస్తాం. మేము చేసి చూపించి అదేదో మేము అన్న పేరు నిలబెడతాము. మా మండల ప్రజలు కూడా పేరు నిలబెడతాం. మా పెద్దల పేరు కూడా నిలబెడతాను.
తిరుపతి అన్నకు కానీ రేవంత్ అన్నకు కానీ ఎటువంటి మేము చెడ్డ పేరు కాకుండా నేను అనుకున్న సాధించి తీరుతాను నేను మా ప్రజలకు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున భూములు కూడా కోల్పోయినారు. ఇక్కడనే అధికారుల మీద దాడులు కూడా జరిగినాయి. ఆ రైతులకంతా మీరు ఏం చెప్పిండ్రన్న ఎలక్షన్ సందర్భంగా? చెప్పడం ఏముంది, రైతులు అంటే ఇప్పుడు పోయిన వాళ్ళు పట్ట భూములు ఉన్న వాళ్ళు కొంత బాధపడ్డారు, వాళ్ళకి అనేది వచ్చింది. గౌటం ఉన్న వాళ్ళు ఖుషి హ్యాపీగా ఉన్నారు. ఎవరు రేవంత్ మీద కాంగ్రెస్ పార్టీ మీద ఎలాంటి ఎరిగేషన్ లేదు. అందరూ ప్రశాంతంగా ఉన్నారు, మంచిగానే ఉన్నారు. ప్రజలు చెప్పాము, ఎవరున్నా తప్పదు. మన ఒకరు బాగుపడాలంటే ఒకరు తగ్గవలసిందే. 10 మంది బాగుపడాలంటే ఇద్దరు నష్టపోవాలి తప్పదు. అట్లయితేనే అభివృద్ధి జరుగుతుంది. అందరూ బాగుండాలి, అందరూ ఉండాలంటే నడవదు అది. 10 మంది బాగుపడాలంటే ఇద్దరు తప్పకుండా నష్టపోవాల్సిందే. ఆ కాన్సెప్ట్ అయితే అన్న పోతుండు, మేము కూడా అలా పోతున్నాము. ఇంకా ముందు వాళ్ళ పోయిన వాళ్ళకి కూడా మేము సానుభూతి. లాస్ట్ గా పట్నం నరేందర్ రెడ్డి కావచ్చు, కేటీఆర్ కావచ్చు, అనేక కుట్రలు చేసిండ్రు. మరి ఈ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీకి 3వ స్థానం వచ్చింది. అసలు ఎందుకు వాళ్ళని ప్రజలు నమ్మలేదు? నమ్మాలంటే వాళ్ళు లేనిపోని అపోహలు సృష్టించి, గడబడి సృష్టించి, ఒక ఆఫీసర్ మీద చేయి చేయడం అంటే చాలా దుర్మార్గమైన పని. వాళ్ళు మా ప్రజలు అమాయకులు, వాళ్ళకి ఏం తెలియదు. కానీ వాళ్ళు తాపి చేసి వాళ్ళ మైండ్ డైవర్ట్ చేసి మీరు కొట్టండి తిట్టండి, మేము ఉన్నాము, మీకేం కాదు అని అన్నారు. వాళ్ళు అలా నమ్మిరు. పాపం నమ్మి వాళ్ళు చేశారు అట్లా. ఇప్పుడు అమాయక ప్రజలు బలైపోయారు వాళ్ళ మూలంగా. ఇప్పుడు వాళ్ళకి ఎవరు అసలు ఎవరు లేరు. ఇప్పుడు బాధపడుతున్నారు, మేము పెద్దవాళ్ళ మాటలు నమ్మి మేము చేశాం కదా అని. చేసే వాళ్ళు బాగున్నారు, అమాయకులు బలైపోయి ఇప్పుడు నానా కేసుల్లో కొట్లాడి కేసులు ఇరికి నానా తిప్పలు పడుతుండ్రు. దానికి వాళ్ళే ఆలోచించుకోవాలి. ఇంకోసారి చెప్పిన మాట వినొద్దు. కాంగ్రెస్ ఎంత అభివృద్ధి చేస్తుందో, రేవంత్ అని అభివృద్ధి చేస్తుండో చూడాలి. రేపటి నాటికి ఎక్కడ మన ఊరోళ్ళు పోయి అక్కడ పని చేసుకొని బతుకుతున్నాం హైదరాబాద్లో. కానీ ఇప్పుడు అన్న ప్రోగ్రాంతో ఇక్కడనే మన కంపెనీలు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. ఆ ఉద్యోగం మీద ఇక్కడనే చేస్తాము, 8 గంటలు డ్యూటీ చేసుకొచ్చి చక్కగా ఇంటికా ఉంటాము. హైదరాబాద్ పోయి బతికే అవసరం ఉండదు అని మనం చేస్తున్నాం. ఇదే విషయానికి సంబంధించి మా దుద్యాల మండల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ మా శేఖర్ అన్న గారు ఉన్నారు. అన్న, ప్రత్యేకంగా ఈ దుద్యాల మండలంలో కూడా మెజార్టీ స్థానాలను అయితే కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నది. ముఖ్యంగా ఈ విజయం మీద మీ స్పందన ఏంటన్న? ఈ ప్రజలు ఇచ్చిన చక్కటి తీర్పు ఇది. ముఖ్యంగా బలం లేదన్న చోటనే బలమై కూర్చొని మేము ఏందో అని చెప్పేసి రేవంత్ అన్న గారు కానీ, తిరుపతి అన్న గారు కానీ వారు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఈ ప్రజలందరూ నమ్మి పట్టం కట్టారు. కరెక్ట్గా 13 నెలల 27 రోజుల క్రితం ఫస్ట్ మొట్టమొదటిసారిగా నా పైన దాడి, దాని తర్వాత 1 నెల తర్వాత ఆఫీసర్ల పైన దాడి. అంటే సామాన్య ప్రజల్ని, అమాయక ప్రజల్ని రెచ్చగొట్టి వాళ్ళని నరేందర్ రెడ్డి గారు బీభత్సమైన రెచ్చగొట్టి అమాయక ప్రజల్ని కేసుల్లో ఇరికించేసి అనవసరంగా వాళ్ళ ఆపదలకు నరేందర్ రెడ్డి గారే కారణం. ఎందుకంటే కొన్ని దుస్సంఘటనలు జరిగినా వాటిని మేము ఎప్పుడు కూడా ప్రోత్సహించలేదు. కొన్ని దుస్సంఘటనలు ఎలా అంటే భూసేకరణ విషయంలో కొంచెం అపోహలు విపరీతంగా ప్రజల్లో సృష్టించి ఈ సంఘటనలు జరగడానికి కారణమైన బాధ్యులైన నరేందర్ రెడ్డి గారే దీనికి బాధ్యత వహించాలి. వాళ్ళు ఏదేదో చెప్పారు, కానీ కొంతమంది కోల్పోయినా కొన్ని వేల మంది ఇక్కడ బతకడానికి అవకాశం లభించింది దానివల్ల. ఎందుకంటే మనము పోయిన ఎలక్షన్లోనే మేము బొంబాయి పోయినాం, కొన్ని వేల మంది పూనా కూడా పోయినాం, కొన్ని వేల మంది వలసపోయిన వారు ఉన్నారు. హైదరాబాద్లో కొన్ని వేల మంది వలసపోయిన వారు ఉన్నారు. నా ఊరు నుంచే 100 మంది వలసపోయిన బాధితులు ఉన్నారు. ఎక్కడ పోయినా కూడా ఇక్కడ 2 పిల్లలు, అక్కడ 2 భార్యాభర్తలు, ఇక్కడ 2 పిల్లలు, అక్కడ 2 భార్యాభర్తలు. అంటే పిల్లలకు దూరం అయ్యి రాత్రింపవాళ్ళు అక్కడ మనం ఆర్యమైసమ్మ దగ్గర కానీ హైదరాబాద్లో కానీ అడ్డాల మీద బతుకుతూ ఉన్నారు. కానీ ఈరోజు మనం ఇదే ఇండస్ట్రియల్ కారిడార్లో రేపొద్దున స్కిల్డ్ ఉన్న వారికి స్కిల్ ఉద్యోగాలు కానీ, అలాగే అన్స్కిల్డ్ వారికి అన్స్కిల్డ్ అని, ముసలిలకు ఒక వాచ్మెన్ కానీ ఏదైనా పర్వాలేదు, ఇక్కడ కొన్ని వేల ఉద్యోగాలకు నాంది పలికారు మన రేవంత్ అన్న గారు. దానికి ఆయన కృతజ్ఞతగా ఏ రోజైతే నా పైన అభాండం వేశారు, శ్రేయకరే ఇక్కడ మూల కారణమని ఫస్ట్ నుంచి కూడా ఇక్కడ మేము కాంగ్రెస్కు కంచుకోటగా ఉన్న మా విలేజ్లో కొన్ని అపోహలు సృష్టించి నా పైన లేనిపోని ఆరోపణలు చేసి నన్ను బాధ్యులుగా చేసినా నేనే ముందుండి ఈరోజు నేనే పార్టీని నిలబెట్టుకొని గెలిపించుకోవడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా కొన్ని వేల మందికి ఇక్కడ ఉద్యోగాలు లభించే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇంతకుముందు ఉన్న మా ఊరికి పిల్లబాటలు లేని రోజుల్లో బాటలు మేమే వేసాము. ఈరోజు చూస్తే ఎక్కడ చూసినా తెల్ల రోడ్లు లేకుండా నల్ల రోడ్లు అంటే చిన్నవి కావు, డబల్ రోడ్స్. ఎక్కడ చూసినా డబల్ రోడ్స్. రవాణా సౌకర్యం మెరుగుపరిస్తే ప్రతి ఒక్కరికి ట్రాన్స్పోర్టేషన్ విషయంలో ప్రతి ఒక్కరికి డెవలప్, అంటే ఆర్థికంగా
సామాన్య మానవుడు కూడా డెవలప్మెంట్ కావడానికి కారణం ఉంటుంది. కాబట్టి మొట్టమొదటిగా మన యుద్ధ ప్రాతిపదికన ఇక్కడ రోడ్లు వేయించడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. దాని తర్వాత నీటి సదుపాయాలు, ఎక్కడ బోర్లు అడిగినా, ఎక్కడ నీళ్ళు అడిగినా, ఎక్కడ పెన్షన్లు అడిగినా, ఎక్కడ ఇండ్లు అడిగినా, అంటే మాకు చెప్పడానికి లెక్కలు అసలు రాసుకొని కూడా చెప్పడానికి ఈరోజు చెప్తున్న లెక్కలు రేపు ఉండలేకపోతున్నాయి. అంత అభివృద్ధి జరుగుతుంది. ఒక మా ఊరికే ఈ రోజు వరకు 2.5 కోట్ల రూపాయలు మేము ఈ ఊరికి మేము సీసీ రోడ్ల కొరకు పెట్టినాం. అట్లాగే స్కిల్ డెవలప్మెంట్ కొరకు ఒక పెద్ద సబ్స్టేషన్ ఇక్కడ లంబడితండ దగ్గర మేము కడుతున్నాం, పెద్ద సబ్స్టేషన్. అలాగే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, అలాగే మహిళలకు మహిళలకు మహిళా సమైక్య బిల్డింగ్స్, అలాగే అంగన్వాడీ కేంద్రాలు ఇక్కడ ఎన్నో చేసుకున్నాం. ఇంకా ఎన్నో చేపట్టపోయి కూడా మా ముఖ్యమంత్రి గారు మీకు ఏం కావాలో తీసుకుంటారా, లగచర్ల, పోలేపల్లి, హకింపేట్ని ఒక నోయిడాలాగా తీర్చిదిద్దుతా. మీరందరూ ఎట్లా ఉండాలంటే ఖాళీ మీరు హైదరాబాద్ పోవాల్సిన అవసరం లేదు, ఇక్కడే బతకాలి, ఇక్కడే ఉద్యోగాలు చేసుకుంటూ. ఎందుకంటే మన దగ్గర విద్యావంతులు కూడా చాలామంది ఉన్నారు, విద్య లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉద్యోగం వృత్తి జరుగుతుంది. అలాగే మనకు ఇక్కడ ఒక రెంట్కు ఒక 2 ఫ్లోర్ల బిల్డింగ్ వేసుకుంటే కూడా కొన్ని వేల రూపాయలు మనకు వచ్చి దానిపైన బ్రతికే అవకాశాలు ఉన్నాయి. మనము భూమి ఈరోజు కోల్పోతుండొచ్చు, కానీ సంవత్సరం అంతా చేసినా కూడా దానిపైన వచ్చే డబ్బులు 1 నెల లోపల మనం సంపాదించుకుంటాం. అది తెలియక కొంతమంది ప్రజలను రెచ్చగొట్టి, అమాయక ప్రజలను దాంట్లో రెచ్చగొట్టి బాధ్యులుగా చేసి కేసుల్లో ఇరికించారు. ఆ కేసులను కూడా ముఖ్యమంత్రి పాదాలపైన పడేసి నేను పోయి పడి, అన్నగారు ఏమన్నా చేసి మా భూములు కోల్పోయారు, మా రైతులు, మా అందరూ చాలా బాధతో ఉన్నారు, కాబట్టి దయచేసి అన్నగారు మాకు ఈరోజు పట్టం కట్టారు. ఆ నమ్మకంతో ఆ కేసుల్లో ఉన్న వారిపైన కేసులు సడలింపజేసేటట్లు ఆయన పాదాలపైన పడి ప్రాధేయపడడానికి మేము ఈరోజు సిద్ధంగా ఉన్నాం. దయచేసి మా ముఖ్యమంత్రి వారికి ఇక్కడి నుంచి కూడా చెప్తున్నాము, మేము ఆయన దగ్గరికి పోతాము, ఆయన కాళ్ళపైన పడతాము. ఎందుకంటే కొన్ని అనివార్య కారణాల వల్ల, కొన్ని దుస్సంఘటనల వల్ల, కొన్ని క్షణిక ఆవేశం వల్ల జరిగిన సంఘటనలని ఒక కేసులో వెళ్ళిపోయినాయి. ఆ కేసుల్ని కూడా ముఖ్యమంత్రి మానవతా దృక్పథంతో తీసుకొని ఆ కేసును సడలింపజేసే వరకు నేను కృషి చేస్తానని చెప్పేసి ఈరోజు మేము గెలిచిన సందర్భంగా ప్రజలకు హామీ ఇస్తున్నాం. ఎందుకంటే అవుతుందో కాదో తెలియదు, కానీ దాన్ని సడలింపు చేసే విధంగా మేమైతే ఆయన దగ్గర పాదాలపైన పడతాం, ఆయన దగ్గర ఏమైనా చేస్తాం. ఎందుకంటే ఆ హక్కు మాకుంది, ఆయన దగ్గర ఆ చొరవ, ఆ చనువు మాకుంది. కానీ దాన్ని అయితే వదలము. వాళ్ళపైన 2 కేసులు విత్డ్రా చేసుకొని లేదు, దాంట్లో సడలింపులు జరుగుతాయో అది చట్టం చూసుకుంటుంది. కానీ మా ముఖ్యమంత్రి ద్వారా ఏదైతే జరగాలనో దాని కొరకు ఈరోజు ఇక్కడ నడిబొడ్డున నిలబడి చెప్తున్నా, దాని కొరకు అయితే మాత్రం మేము ముఖ్యమంత్రి వారి దగ్గర కృషి చేస్తామని చెప్పేసి చెప్తున్నాం. అన్న ఇంకొకటి చెప్పండి, మామూలుగా చూసుకున్నట్లయితే ఈ గ్రామంలో నేను ఇందాక చెప్పినట్లు వార్డు మెంబర్ కూడా గెలవదు ఎలక్షన్ వస్తే అని నరేందర్ రెడ్డి కావచ్చు, కేటీఆర్ చెప్పిండ్రు. 3వ స్థానానికి పోయింది బీఆర్ఎస్ పార్టీ. అసలు మీరు ఏం చెప్పి నమ్మించారు ప్రజల్ని ఏం చెప్పి నమ్మించామంటే ముఖ్యంగా మన ముఖ్యమంత్రి వర్యులు చేస్తున్న పనులని మాత్రమే చెప్పాం. రేపు రాబోయే కాలంలో ఈ ప్రాంతం ఎడారిగా ఉన్న ప్రాంతం అనుకోండి, మనకు ఓన్లీ వర్షాధారితమైన ప్రాంతమే అనుకోండి, కానీ రేపు పొద్దున ఇండస్ట్రీస్ అనేటివి వస్తే, ఒక ఎడ్యుకేషనల్ హబ్ అనేది వస్తే దాంట్లో విద్యావంతులు కాగలుగుతారు. విద్యావంతులకు బోధన చేసే లెక్చరర్స్ కావచ్చు, అటెండర్స్ కావచ్చు, ఏ విధమైన ఎడ్యుకేషన్ హబ్లో ఉద్యోగాలే, మనకు వచ్చే కంపెనీలలో ఉద్యోగాలే, విపరీతమైన కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం మన ముఖ్యమంత్రి వారు ఇక్కడ చేశారు. ఓన్లీ లోకల్ పీపుల్స్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది. ప్రతి ఒక్కరు ఇక్కడ ప్రతి ఇంటి నుండి ఒక ఉద్యోగం అయితే గ్యారంటీగా లభిస్తుంది. దానివల్ల అభివృద్ధి జరుగుతుంది. ఇదే మేము ఎన్నికల్లో ముఖ్యంగా తీసుకెళ్ళింది. ఈ ఎన్నికల్లో మేము చెప్పింది ఇది ఒక్కటే. దాన్ని నమ్మారు. దాన్ని నమ్మి అదే ప్రజలు మాకు విశ్వాసంతో ఈ పట్టం కట్టారు. ఈ పట్టాన్ని నిర్వీర్యం కాకుండా ప్రతి ఒక్కరికి మా కడుపులో ఉంచుకొని ఎలాంటి భేషభావాలు లేకుండా, భేషజాలు లేకుండా, ఎలాంటి కుట్రలు వన్నకుండా వారిని మా కడుపులో ఉంచుకొని మాకు ఓటు వేయని వారిని కూడా మేము కక్షలు సాధించాం. ఇక్కడ చెప్తున్నాం, ఓటు వేయని వారికి కూడా కక్షలు సాధించాం. ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా కృషి చేసి ఇక ముందు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ కంచుకోటనే అనే విధంగా వాళ్ళ మైండ్లోకి వచ్చేటట్లు ఇంకా ముందుకు సాగుతామని చెప్పేసి ఆశాభావంతో ఉన్నాం. కాబట్టి అలాగే దానికి ప్రజలు పట్టం కట్టారు. ఇంకా ముందుకు వెళ్తే ఇంకా పార్టీని మెరుగుపరుస్తాము. ఆయన చేసిన కార్యక్రమాలు కానీ, ఆయన చేయబోయే కార్యక్రమాల్లో కానీ ప్రజల దృష్టికి తీసుకెళ్తాము.
ప్రతి ఒక్కరు లబ్ధిదారుడుగా ఉండేటట్లు ఈ గడ్డ మీద ఉంచిన విశ్వాసాన్ని, పార్టీ పైన నమ్మకాన్ని పెట్టి పార్టీని బలోపేతం చేస్తామని చెప్పేసి ఇక్కడ నుంచి మేము ఆత్మవిశ్వాసంతో చెప్పగలుగుతున్నాం. అన్న ఇంకొకటి చెప్పు, ఈ లగచర్ల గ్రామం నుంచి తీసుకున్నా, ఈ చుట్టుపక్కల ఏ గ్రామం తీసుకున్నా కొన్ని వందల మంది వలస పోయి హైదరాబాద్లో ఏ క్యాంటీన్లో ఏ హోటల్లో చూసినా మన వాళ్ళు పనిచేస్తున్నారు. వీటన్నిటిని రూపుమాపాలని చెప్పి ముఖ్యమంత్రి ఆ రోజు ఇన్ని పరిశ్రమలు తీసుకొని వచ్చారు. వీళ్ళందరికీ కూడా మీరు ఇప్పుడు కొంత భరోసా అయితే కల్పిస్తున్నారా? 100% కల్పిస్తున్నాము. 100% భరోసా కలుగుతుంది. మేము ఇంతకుముందే చెప్పాము, స్కిల్ ఉన్న వారికి స్కిల్ ఉద్యోగాలు, ఓకే, అన్స్కిల్డ్ వారికి అన్స్కిల్డ్, అలాగే వాడికి పని వృత్తుల వారికి, అంటే ఒకటి ఛాయ్ బండి పెట్టుకుంటాడు, వాడు ఏ రోడ్డు పైన ఛాయ్ బండి పెట్టుకున్నా ఛాయ్తో బతకొచ్చు. వాడు ఏమన్నా టిఫిన్ మాస్టర్ ఉంటాడు, ఆ మాస్టర్ పోయి ఎక్కడన్నా ఒక దోశ బండి పెట్టుకున్నా అక్కడ బతకగలుగుతాడు. అంటే ఇక్కడ మనం ఎప్పుడో దోశ బండి పెట్టుకోవాలంటే ఆ కోజిలో పోయి ఒకటి పెట్టుకుంటే వాడికి రోజుకు 2,000 3,000 వచ్చేది. అది కాదు, ఇక్కడ ఒక్క దోశ బండి పెట్టుకుంటే వాడు రోజు రాత్రి వరకు 10-15 వేలు తీసుకొని ఇంటికి వచ్చేటట్లు రేపు రాబోయే రోజుల్లో వస్తుంది. ప్రతి పని, కూలోడు పార పని చేసేవాడు, పార పని దొరుకుతుంది అక్కడ ఇండస్ట్రీస్ కట్టేటప్పుడు, కూలీలకు కూలి దొరుకుతుంది. మనం పోయి హైదరాబాద్లో ఆర్ఎంఎస్ఎం దగ్గర అడ్డమైన నిలబడాల్సిన అవసరం లేదు. మనం పెండ్లాం పిల్లలతోని మన ఇంటిలో ఉంటూ మన బిల్డింగ్లో వేరే వాళ్ళకు రెంట్ కిరాయికి ఇచ్చుకుంటూ మనం ఇక్కడ పని చేసుకుంటూ ఉంటే మనం కోటీశ్వరం చేద్దామనేది సంకల్పం ఏదైతే రేవంత్ రెడ్డి గారికి ఉందో 100% అదే జరగబోతుంది. ఇక్కడ 100% జరిగి ప్రతి ఒక్కరు లక్షాధికారులు కోటీశ్వరులు అవ్వాలనేది మా ఆశ. అది నెరవేరబోతుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. చెప్పు, ఇదే గ్రామం నుండి వార్డ్ మెంబర్గా గెలిచిండు ప్రస్తుతం మా మిత్రుడే అంజీ. ఒకసారి ముందుగా మా మిత్రునికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏం నమ్మకంతో మీకు ఓట్లు వేసిండ్రు? ఖచ్చితంగా ఈరోజు ఏదైతే కొడంగల్ నియోజకవర్గంలో లగచర్ల గ్రామాన్ని తీసుకుంటే ముఖ్యమంత్రి గారు ఏదైతే హామీలు ఇచ్చిండ్రో మా ప్రాంతం ఏదైతే అభివృద్ధి జరుగుతుందో అదే విధంగా మేము ప్రజల్లోకి తీసుకుపోయినాం. రేపు పొద్దున జరిగేది మన ప్రాంతంలో ఏదైతే ముఖ్యమంత్రి గారు ఏదైతే మనకు అనౌన్స్ చేసిండ్రో కారిడార్ కావచ్చు, అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, కాలేజీలు కావచ్చు, డెవలప్మెంట్ అథారిటీ కింద మనకి ఏదైతే చేస్తుండో అదేవిధంగా మేము ప్రజల దగ్గర తీసుకెళ్ళాం. చూడండి, మన దగ్గర రేపు ముఖ్యమంత్రి గారు అయితే మన ప్రాంతం డెవలప్ అవుతుంది, అది మన పిల్లలకు చొరవ జరుగుతుంది. అందుకోసమని మేము పబ్లిక్లోకి తీసుకెళ్ళాం. గడప గడపకు దాటి రేవంత్ రెడ్డి అయితే ముఖ్యమంత్రి గారు అయితే నినాదం తీసుకున్నారో అదే నినాదంతో ఈరోజు ఓటర్ దగ్గర వెళ్తే మమ్మల్ని అత్యధిక మెజారిటీతోని మా సర్పంచ్ అభ్యర్థి అయిన వెంకటరాములు గౌరాన్ని ఆశీర్వదించారు. అదేవిధంగా నా వార్డు నంబర్లో కూడా ఎంత కుతంత్రాలు చేసినా కూడా, కొన్ని వేల మందితో ఏం చేసినా కూడా 100% నీవే అయితే సరైన మాకు న్యాయం జరుగుతుంది అనే విధంగా ఈరోజు వార్డు నంబర్ అయిన నన్ను 20 ఏళ్ళ నుంచి అదే రేవంత్ రెడ్డి గారి దగ్గర నేను చొరవ చూసుకుంటూ ఈరోజు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు వర్క్ చేస్తున్నా. కాబట్టి ఆ నొమ్ము అదైతే పనిని గొప్పపెట్టుకొని ఈరోజు ముఖ్యమంత్రి ఏదైతే కంపెనీలు కానీ డెవలప్మెంట్ జరుగుతుంది, ఆ కంపెనీలో మాకు న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతో ఈరోజు మాకు వార్డు నంబర్ గెలిపించింది. రైట్ అన్న, నమస్తే. ఏం చెప్తారు? లాచర్ల ప్రజలు ఇంత మంచి విజయాన్ని ఇచ్చిండ్రు. థ్యాంక్ యూ. నమస్కారం నరసింహులు. నమస్తే. రేవంత్ రెడ్డి నాయకత్వం లోపల మరి తిరుపతి రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో మా శేఖర్ మండల ప్రెసిడెంట్ గారి అండదండలతో మరి మా గ్రామ ప్రజలు మరి మా మండల కాంగ్రెస్ యాదవ సంఘం అధ్యక్షుడు మా తమ్ముడు నరసింహులు గారు, మరి మా యువకులు, మా ఊరి గ్రామ ప్రజలు, మహిళలు, అక్కలు, చెల్లెళ్ళు అందరి సహకారంతో ఈరోజు లాచర్ల గ్రామంలో కందూరు వెంకటరాములు గౌడ్ గారిని కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెట్టి రెబల్గా మేము గెలవడం జరిగింది. కొన్ని హామీలు ఇచ్చినాం ప్రజలకు. మా వెంకటరాములు గౌడ్ గెలిస్తే పింఛన్ రాని వాళ్ళకి పింఛన్ చూపిస్తాం, ఇండ్లు రాని వాళ్ళకి ఇండ్లు ఇప్పిస్తాం, బిల్లులు రాకుంటే బిల్లులు ఇప్పిస్తాం, గ్రామ అభివృద్ధి, కరెంటు కానీ, మోర్లు కానీ, లైట్లు కానీ, ఇంకే గవర్నమెంట్ తరఫున ఉపాధి కానీ రాని మేము చేయించడం జరుగుతుందని చెప్పినాం. మరియు కొన్ని గ్రామం లోపల కొందరికి చేన్ల కాడికి బాటలు లేవంటే కూడా మా శేఖర్ అన్న ఆధ్వర్యం లోపల వెంకటరాముల అధ్యక్షతన ఆ బాటలు కొన్ని రోజుల పరిష్కరించి బావుల కాడికి చేన్ల కాడికి పోనిక రానికే మీకు బాటలు వేయిస్తామని హామీలు ఇచ్చినాం. ఆ హామీలతోటి ప్రజలు మా నమ్మకాన్ని వమ్ము చేయకుండా మరి కాంగ్రెస్ పార్టీలో ఇద్దరం నిలవడం, బీఆర్ఎస్ 3వ స్థానంలో పోయింది. ఇంతకుముందు మా పెద్దలు చెప్పిండ్రు, బీఆర్ఎస్ వాళ్ళు కుట్రలు చేసి దాడి జరిగిపించి మా శేఖర్ సార్ని కూడా ఆర్బీ తనలో ఒక ఆఫీసులో నిర్బంధించి గడగడలాడించిండ్రు. ఆ రోజు మొత్తం కాంగ్రెస్ పని అయిపోయింది అన్నారు.
ఓకే. కానీ ఆ ఆటంకాలకు నిడారంభంగా నిలబడి ఎవరికి భయపడకుండా మా శేఖర్ గారు బయటపడి మా కాంగ్రెస్ పార్టీని కాపాడి మన దుద్యాల మండల్లో అత్యధికంగా మన కాంగ్రెస్ స్థానాలే వచ్చేటట్లు కృషి చేసిండ్రు. మా గ్రామంలో కూడా మాకు ఎంట ఉండి సలహాలు ఇచ్చి అన్నిటికీ బాధ్యత వహించి తన భుజస్కంధాలపై మోసుకొని మా సర్పంచ్ గారిని గెలిపించడం జరిగింది. శేఖర్ గారికి ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి అన్న గారు, అదేవిధంగా కొడంగల్ ఇన్ఛార్జ్ అయినటువంటి తిరుపతి రెడ్డి అన్న గారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ లగచల్ర గ్రామంలోన పెద్దలు అందరూ కూడా ఇప్పటి వరకు చెప్పినారు. మన కాంగ్రెస్ పార్టీలోనే 2 వర్గాలైనవి. బీఆర్ఎస్ 3rd ప్లేస్లో పోయింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి నుంచి కూడా కంచుకోటనే. బీఆర్ఎస్ పార్టీలో కూడా మేము సర్పంచ్ గెలవడం జరిగినది పోయినసారి కూడా. కాబట్టి కొన్ని కుతంత్రాల వల్ల బీఆర్ఎస్లు మేము అత్యధిక మెజార్టీతో గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేసుకొని ఆశాలతోటి చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ పబ్లిక్ ప్రజలు, మా లగచల్ర ప్రజలు వాళ్ళని నమ్మలేదు. వాళ్ళు ఏమి పని చేయరు, వాళ్ళు చెప్పడమే కానీ చేయరని తెలిసిపోయింది. కాబట్టి ఈ 2 వర్గాల్లో కూడా మా క్యాండిడేటు వెంకటరాములు గౌడ్ గారిని, మంచి వ్యక్తి, దైవ సన్నిధి, భక్తి ఎక్కువ గల వ్యక్తి, భగవంతునికి కూడా ఆయనకు తోచినంత ఇవి సౌకర్యాలు అప్పుడు సంవత్సరంకి ఒకసారి అట్లా ఏదో చేస్తూనే ఉంటాడు. నిన్ననే మా గ్రామంలో ఎస్సీ వాళ్ళ వాటర్ లేవంటే 3 బోర్లు శాంక్షన్ ఇవ్వడం జరిగినది. అయితే మొట్టమొదటిగా ఎస్సీ కాలనీ ఒక బోరు పెట్టడం జరిగినది. అది కూడా రామాంజనేయుని కాలనీ ఏరియాలో దేవుని దేవాలన్న మస్తు వాటర్ వచ్చినాయి. తర్వాత ఇంకోటి వాటర్ ట్యాంక్ దగ్గర బీసీ కాలనీ పెట్టడం జరిగినది. అది కూడా 3-3.5 వాటర్ వచ్చినాయి. ఇంకొకటి ఏంటంటే అక్కడ బండి పోలేదు, ఇంకో పాయింట్ వేయడానికి అది చిన్న బోరు తెచ్చి మా మండల ప్రెసిడెంటు దాన్ని కేపిస్తాడని హామీ ఇచ్చినాడు. కొంచెం దానివల్ల నీళ్ళ ప్రాబ్లం, వాటర్ ప్రాబ్లం మా ఊరికి కొంచెం తీరినట్లే. ఇంకా కూడా అవసరం అనుకుంటే మండల ప్రెసిడెంటు ఎక్కడ ఎన్ని బోర్లు అయినా కూడా వేయడానికి సిద్ధంగానే ఉన్నాడు. అదేవిధంగా మా గ్రామ సర్పంచి ప్రెసిడెంట్ ఇద్దరు కలిసి గ్రామాన్ని బాగా డెవలప్మెంట్ చేసి ప్రజలకు వాళ్ళ కోరికలు కూడా నెరవేరుస్తారని ఆశిస్తూ, ప్రత్యేకమైన కొన్ని ప్రజలు కూడా ఇన్వాల్వ్గా ఆశలు ఉంటాయి. పింఛను కానీ, ఇండ్లు కానీ అలాంటి ఆశలు ఉంటాయి. పార్టీలకు అతీతంగా ఎవరికైతే అర్హులైతారో, అర్హులు అయిన వారు ఏ పార్టీ అయినా కూడా వాళ్లకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం మేము కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి. అదేవిధంగా బిల్లులు రాని వాళ్ళకు కూడా ఎవరు ఎన్ని ఆటంకాలు చేసినా ఖచ్చితంగా నిలదీసి వాళ్లకు బిల్లులు కూడా ఇప్పిస్తారు. మా సర్పంచి ప్రెసిడెంట్ గారు ఇప్పిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన నరసింహన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. రైట్. ఇది లగచర్ల గ్రామం మీద కావచ్చు, అక్కింపేట, పోలేపల్లి, ఈ గ్రామాల్లో బీఆర్ఎస్ బ్యాచ్ ముఖ్యంగా ఇంత చిన్న ఎలక్షన్కు కూడా నరేందర్ రెడ్డి ఈ 3 గ్రామాలనే టార్గెట్ చేసుకొని ఇక్కడ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టి ఈ దాన్ని రాష్ట్ర స్థాయిలో తీసుకొని పోయి ఇక్కడ కాంగ్రెస్ని ఓడగొట్టినామని జబ్బాలు జరుచుకొని శునకానందం పొందాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ ప్రాంతం ప్రజలు మరొక్కసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద, మా అభిమాన నాయకుడు తిరుపతన్న గారి మీద నమ్మకంతో ఇక్కడ వస్తున్నటువంటి కొన్ని 100 కోట్ల అభివృద్ధి సంక్షేమ పథకాలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున పట్టం కట్టినందుకు మరొకసారి ఈ గ్రామాల తరపున ఈ గ్రామ ప్రజలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కేటీఆర్ని ఒకటే గుర్తుపెట్టుకో, గత 10 ఏళ్ళ అధికారంలో ఉండి ఈ ప్రాంతానికి వచ్చి సిరిసిల్ల చేస్తా, సిద్దిపేట చేస్తా, గడ్వేల్ చేస్తా అని 5 ఏళ్ళు నువ్వు మళ్ళీ చూడలేదు. ఈ ప్రాంతాన్ని సర్వనాశనం చేసినావు. మళ్ళొకసారి మా నాయకుడు ముఖ్యమంత్రి అయినాక కూడా ఈ ప్రాంతానికి నిధులు రావద్దు, నీళ్లు రావద్దు, పరిశ్రమలు రావద్దు, ఈ ప్రాంతం నుంచి వలస లాగొద్దని నీవెన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా ఈ కొడంగల్ గడ్డ అనేటటువంటిది ఇది రేవంత్ అన్న అడ్డ, కాంగ్రెస్ కంచుకోట. కాబట్టి నీ కుట్రలు కుతంత్రాలు ఇకనన్నా బంద్ చేస్తే బాగుంటుంది. దానికి ఉదాహరణనే ఎక్కడైతే నీవు కొంతమంది అమాయకమైనటువంటి రైతుల చేత రెచ్చగొట్టి
అధికారుల మీద అయితే ఎక్కడైతే దాడులు చేయించి నీవు శునకానందం పొందే ప్రయత్నం చేసినావు, అదే ప్రాంతంలో నీ పార్టీని బొందబెట్టి 3వ స్థానానికి పరిమితం చేసిండ్రు. కాబట్టి ఇక్కడైనా నీ బుద్ధి మార్చుకోవాలని మరొకసారి కల్వకుంట్ల కేటీఆర్కు కావచ్చు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే గుంతనక్క పట్నం నరేందర్ రెడ్డికి హెచ్చరిస్తున్నాం. చూస్తూనే ఉండండి SN టీవీ.